కృష్ణుడు పుట్టినప్పుడు ఎటువంటి భౌతిక సంపర్కము లేనిది. వసుదేవుడి యొక్క హృదయంలోకి వచ్చి దేవకీదేవి యొక్క హృదయంలోకి వెళ్ళారు. దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకి గర్భంలోకి వెళ్ళారు. గర్భం నుంచి డైరెక్ట్ గా భగవంతుడు ప్రకటితమయ్యాడు. ఏ యోని నుంచి భగవంతుడు బయటికి రాలేదండి. దేవకి గర్భం నుంచి డైరెక్ట్ గా స్వామి ప్రకటితమయ్యారు. ఎలా ప్రకటితమయ్యారో తెలుసా అండి? జలధరుదేగు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ గేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుండల లాటు వైడూర్యమణి కనబర కిరీటు బాలు పూర్ణేంద్రుడు చాలు సుగుణాల బాలు భక్తులోక బాలు కృపా విశాలు చూచి తిలకించి పొలకించి యొప్పి వసుదేవుడు సహింపే అని అంటారు. శంఖ చక్ర గదా పద్మములతో 4 భుజములతో నవ్వుతూ అమ్మ నాన్నని పలకరిస్తూ పుట్టాడు కృష్ణుడు. ఎలా అయితే ఆయన పుట్టాడో అవతార పరిసమాప్తి చేసేటప్పుడు కూడా అదే శంఖ చక్ర గదా పద్మ కిరీట పీతాంబర వైజయంతి మాలతో ఆయన అలానే వైకుంఠానికి వెళ్ళిపోయారు. కానీ ఆయన శరీరాన్ని ఇక్కడ వదిలేసే విధంగా